విద్యుత్ సంక్షోభానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమన్నారు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. తన రాజకీయ మనుగడకు సంక్షోభం ఏర్పడుతుందని జగన్ ఆదేశాలు ఇవ్వడంతో వైసీపీ నేతలు ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి 2,25,00,000 యూనిట్ల లోటు విద్యుత్ ఉండేదన్నారు. అనంతరం 2019వ సంవత్సరంలో చంద్రబాబు పాలన ముగిసే సమయానికి మిగులు విద్యుత్ను ఉంచారన్నారు. ప్రస్తుతం విద్యుత్ సంక్షోభంలో పడిందన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32,000 కోట్లు భారం వేశారని బాలసుబ్రహ్మణ్యం ఆరోపించారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ దగ్గర వైకాపా నాయకులు ఎన్నికలు ముగిసిన తొలిసారిగా ఒక ధర్నా కార్యక్రమం లాంటిది చేపట్టడం జరిగింది. 6 నెలల నుంచి మన ఉనికిని చాటుకోకపోతే రాజకీయ మనుగడకు ప్రమాదమని తలంచి జగన్మోహన్ రెడ్డి తన అనుచరులకు ఆదేశాలు ఇస్తే వాళ్ళంతా జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గరకు వచ్చి ప్రజలకు అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేపట్టి దాన్ని ఒక ధర్నాగా వాళ్ళు చెప్పుకుంటారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిని కానీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని కానీ మిగతా నాయకులను సూటిగా అడుగుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ తరపున ప్రజల తరపున ఈరోజు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలతో పాటు విద్యుత్ వ్యవస్థ కూడా సంక్షోభంలో ఉండడానికి కారణం మీ నాయకుని ప్రవర్తన కాదా? మీ మనసుకు తెలియదా? తెలుసు, కానీ మీరు నాయకుని ఆదేశాలు పాటించాలనే ఉద్దేశంతో ఒక అవాస్తవాలు ప్రచారం చేసే ఉద్దేశంలో భాగంగా మీరు చేపట్టిన ధర్నా అపహాస్యం పాలై ప్రజలు మిమ్మల్ని, మీరు చెప్పిన అబద్ధాలను, మీరు చేసిన మోసాలను తిరస్కరిస్తే మళ్ళీ మీరు అదే విధానంలో ప్రజల ముందుకు రావడం ఈ ప్రజాస్వామ్యంలో మంచి పరిణామమేనా? మీలో మీరు ప్రశ్నించుకోండి. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ దగ్గర వైకాపా నాయకులు ఎన్నికలు ముగిసిన తొలిసారిగా ఒక ధర్నా కార్యక్రమం